కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే విధంగా చూడాలని మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను అయోమయంకి గురిచేసి అధికారంలోకి వచ్చి 420 రోజులు అయినా హామీలు అమలు చేయలేదన్నారు. రైతులు సామాన్య ప్రజలను ఎవరిని కదిలించిన ఆవేశం ఆవేదనతో వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు తప్ప ఎవరూ రాష్ట్రంలో సంతోషంగా లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ప్రభుత్వ పాలనపై వ్యతిరేకంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను అయోమయం గురి చేసి ఆశ చూపి అధికారంలోకి వచ్చి 420 రోజులైనా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చడమని అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మీ సమక్షంలోనే ఇక్కడ పోతున్నటువంటి రైతు వచ్చి ఆయన ఆవేదన ఎట్లా గుర్తు చేసాడో మీరు చూస్తున్నారు. రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదు, 50,000 కాదు 20,000 రుణమాఫీ కూడా కాలేదు. మా ఊర్లో 78% అని చెప్పి ఆయన చెప్పిండు. పాల రైతు వచ్చిండు, మేము పాలు పోసిన పైసలు ఇస్తలేరు, గతంలో సబ్సిడీ ఉండే మాకు, గతంలో దానా ఇస్తుంది, ఏం లేదు, 5 నెలల్లో పాలు పోసిన పైసలు ఇవ్వలేదని చెప్పి ఒక మహిళ వచ్చింది. మహిళ ఆమె ఆవేశంగా ఏం మాట్లాడిందో మీరు చూసారు. గిరిజన మహిళ వచ్చింది, మొత్తం పెన్షన్ లేదు, ఉన్న పెన్షన్ కట్ అయింది, 2 నెలల పెన్షన్ రావాలని చెప్పేసి ఎవరిని అడిగి చూసినా ఏది లేదు. మా మత్స్యకారులను ముద్రా సోదరులు అడిగినాం, ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది నాయకులు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా లేరు. నిన్న జరిగినటువంటి వాళ్ళు పోల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పోల్లోనే ఏ రకంగా వచ్చిందో, దళితులు కానీ మైనార్టీలు కానీ రైతులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా ఎంత పని చేస్తేవి కోడిగుడ్డు రోజు గుడ్డు పెట్టే బాతును కోసినట్లు అయిపోయింది మా పరిస్థితి ఇలా అయోమయం అని చెప్పి. కనుక ఈరోజు రాబోయే ఎలక్షన్ల గురించి, రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ల గురించి, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల గురించి, రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్ల గురించి మళ్ళొకసారి మోసం చేయడానికి దరఖాస్తుల పేరు మీద దరఖాస్తులు తీసుకొని ఆ లిస్టు చదివితే శాంక్షన్ ఏమైనా అనుకున్నారు. కానీ బండారం బయటపడ్డది, అది శాంక్షన్ కాదు, కేవలం దరఖాస్తుల లిస్ట్ అని. ఎక్కడ క్లారిటీ లేదు. ఒక మంత్రి ఏమో రుణమాఫీ అయిందంటాడు, ఇంకో మంత్రి కాలేదంటాడు. ఒక మంత్రి ఏమో అన్ని స్కీమ్లు అమలు అయిందని చెప్తాడు, ఇంకో ఆయన కాలేదంటాడు. ఆ ప్రభుత్వంలో సమన్వయం లేదు, అవగాహన లేదు. ఒకరికి మధ్యలో ఒకరి పోటీతత్వంతో తెలంగాణ మొత్తం కూడా నాశనం చేసారు. ఒక్క స్కీమ్ అమలు కాలేదు. ఇవాళ సంవత్సరానికే ఈ పరిస్థితి ఉంది. ఇక 3 ఏళ్ళు ఎట్లా భరించాలా, ఏమైనా చూడండి సార్ అంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే. మనం చేయాల్సింది రేపు ఏ ఎలక్షన్ వచ్చినా ఆ ఎలక్షన్ ద్వారా ఓటు ద్వారానే ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ డ్రామా. ఇది ఖచ్చితంగా ఈ హామీలు నెరవేరేంత వరకు ఊరుకునేది లేదు. ఆ నాయకులు ఎవరు ఎక్కడ కనిపించినా గ్రామాలకు వస్తే గ్రామాల్లో ఉన్న వాళ్ళు మీకు ఇచ్చిన హామీల పుస్తకం తీసుకొని ఎప్పుడు అమలు చేస్తారు? 2 రోజుల అంటారు, కొన్ని 24 గంటలు అంటే, కొన్ని నెల రోజులు అంటారు, 100 రోజులు అంటారు. మరి 420 రోజులు అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రజలందరూ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఒక కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ఆ ప్రజలతో మరి ఇమ్మీడియట్గా అమలయ్యేటట్టు చేయాలి. ఒకవేళ అమలైనవని చెప్తున్నారు కదా, మీరు అన్ని హామీలు 6 గ్యారెంటీలు అమలైనవని చెప్తున్నారు కదా, 420 హామీలు ఇచ్చారు మీరు. 420 హామీలలో కనీసం మీ 6 గ్యారెంటీలు అమలు చేయండి. మేమందరి మా కార్యకర్తలకు దండం పెట్టి కాలు మొక్కైనా సరే మీ పేర్లు ఇస్తే వాళ్ళని యునానిమస్ చేస్తాం. జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ యునానిమస్ చేసి మీకు ఇస్తాం. మీకు అధికారం కావాలి కదా, మీకు అధికారం కావాలి, అధికారం దాహం ఉంది కదా. మీ అధికారం కావాలంటే మోసం చేసి చేయకండి, అమలు చేయండి. అధికారంలోకి వచ్చి మళ్ళొకసారి మోసం చేస్తే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. కనుక అధికారులు కూడా, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా పనిచేయండి. అనవసరమైన వాళ్ళ మాటలని తప్పు పనులు చేసి అనవసరంగా మీరు ఇబ్బందులు పడొద్దండి.
ఖచ్చితంగా ప్రజలను సిద్ధంగా ఉన్నారు, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎలక్షన్లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరం కలిసి ప్రజలను జాగృతం చేసి హామీలు నెరవేరేటట్లు, హామీలు నెరవేరేంత వరకు వాళ్ళని హామీలు తీసుకునే రావాలి ఊళ్ళకి అని చెప్పేటట్లు మనం ప్రజలను తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఇది ఆగదు, నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మనం హామీలు నెరవేరేంత వరకు అంతం కాదు, ఇది ఆరంభం అంటారు. అది అట్లా ఇది అంతం కాదు, అది ఇదితో అయిపోయే, ఇది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇవన్నీ అమలయ్యేంత వరకు వెంటాడాలి.